మూవీ 'జననాయకన్' మూవీ ఆగడానికి గల కారణాలు ఏంటి? ఈ వీడియోలో అయితే చూద్దాం. అలాగే మూవీ కొత్త అప్డేట్ అయితే వచ్చింది. 'జననాయకన్' అయితే ప్రొడ్యూసర్స్ అయితే టర్మ్ అండ్ కండిషన్స్‌కి అయితే ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. మరి వాళ్ళు ఏం ఒప్పుకున్నారు? అసలు ఈ 'జననాయకన్' ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మొత్తం అన్ని సింగిల్ అప్డేట్‌లో విజయ్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సెన్సార్ బోర్డ్ ఇష్యూ ఏంటో ఫస్ట్ చూద్దాం. మూవీ టీమ్ 'జననాయకన్' మూవీ టీమ్ వచ్చేసి డిసెంబర్ 18న 2025ల వాళ్ళైతే సెన్సార్ బోర్డ్‌కి ఈ మూవీ పంపించడం అయితే జరిగింది. వాళ్ళు ఈ మూవీ చూసి దాని రివ్యూకి సంబంధించిన అంటే మనకి యూ సర్టిఫికేట్, యూబీఏ సర్టిఫికేట్ అనేదైతే ఇస్తారు. యూ సర్టిఫికేట్ అంటే ఫ్యామిలీ క్లాస్ మూవీకి, యూబీఏ అంటే కొంచెం యాక్షన్ అలాగే ఫ్యామిలీ టచ్ ఉన్న మూవీకి, అలాగే ఏ సర్టిఫికేట్ అంటే ఫుల్ యాక్షన్ ఉన్న మూవీకి అని చెప్పి ఒక కేటగిరీలో అయితే ఇస్తారు. ఈ మూవీకి వచ్చేసి 'జననాయకన్‌కి' యూబీఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి వాళ్ళ మూవీని ఎవరైతే సెన్సార్ బోర్డ్ చేశారో వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ పొలిటికల్ యాంగిల్ అయితే ఈ మూవీ సెన్సార్ జరిగిన తర్వాత అయితే ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది. కానీ వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఒక అబ్జెక్షన్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ అబ్జెక్షన్ ఈ మూవీలో వచ్చేసి మన ఇండియన్ ఆర్మీకి అలాగే ఈ రిలీజన్‌కి సంబంధించిన దానికి కొన్ని పాయింట్స్ అనేది అబ్జెక్షన్ అయితే చెప్పడం అయితే జరిగింది ఈ సెన్సార్ బోర్డ్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ ఆర్మీకి సంబంధించిన ఈ వీడియో అంటే ఈ ఆర్మీకి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయంట. సో దాన్ని రివ్యూ చేయడానికి డిఫెన్స్ ఎక్స్‌పర్ట్‌కి అంటే ఆర్మీ వాళ్ళు కూడా చూసి దీన్ని సెన్సార్ బోర్డ్ ఇవ్వాలని చెప్పి ఒక అబ్జెక్షన్ అయితే ఒక వన్ ఆఫ్ ద సెన్సార్ బోర్డ్ సభ్యుడు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికోసం అని చెప్పి ముంబై సెన్సార్ బోర్డుకి అయితే మెయిల్ అయితే పంపించారు. సో ఇక్కడ వీళ్ళు యూబీఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పిన వారు సడన్గా ఈ పొలిటికల్ యాంగిల్ ఎలా ఇన్వాల్వ్ అయిందో తెలియదు కానీ ఈ పొలిటికల్ యాంగిల్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ ఆర్మీ సీన్స్ అలాగే ఈ మతంకి సంబంధించిన సీన్స్ ఉండడం వల్ల ఈ బోర్డు అయితే అబ్జెక్షన్ తెలిపి ఈ ముంబైకి అయితే సెన్సార్ బోర్డుకి పంపించింది. అండ్ వెంటనే ఈ ప్రొడ్యూసర్స్ ఏమని రియాక్ట్ అయ్యారు? వీలేంది యూబీఏ సర్టిఫికేట్ ఇస్తాన వాళ్ళు సడన్గా మళ్ళీ మాట మార్చేస్తారు అనే ఒపీనియన్తో హైకోర్టులో కేసు అయితే వేయడం అయితే జరిగింది. అంటే మాకు మళ్ళీ సెన్సార్ ముంబైకి పంపించాలంత అవసరం లేదు, మేము ఇంకేం కట్ చేయం, మాకు ఏదైతే యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చారో అదే ఇచ్చేయండి, మేము మూవీ రిలీజ్ చేస్తాం అని చెప్పి అయితే డిసైడ్ అయితే అయ్యారు. హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. దీంతో మూవీలో హైకోర్టుకి అయితే వెళ్ళడమే జరిగింది. సింగిల్ జడ్జ్ వచ్చేసి ఈ మూవీకి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది మూవీ రిలీజ్ చేసుకోమని చెప్పి యూబీఏ సర్టిఫికేట్తో. బట్ ఇక్కడ చూసుకుంటే సెన్సార్ బోర్డ్ వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి ఈ మూవీని మళ్ళీ ముంబై సెన్సార్ బోర్డుకి పంపించాలని చెప్పి మరొక అపీల్ అయితే చేయడం అయితే జరిగింది. సో సుప్రీం కోర్టు నుంచి మామూలుగా అయితే వీళ్ళు హైకోర్టులో కేసు వేసినప్పుడు ఆ సింగిల్ జడ్జ్ వచ్చేసి రిలీజ్ చేసుకోమని పర్మిషన్ అయితే ఇచ్చారు. బట్ ఈ సెన్సార్ బోర్డు సుప్రీం కోర్టుకు వెళ్ళి ఈ కేసును అనేది ప్రొలాంగ్ చేయడం మళ్ళీ ఆ సింగిల్ జడ్జ్ దగ్గరికి మళ్ళీ కేసు అయితే తిరిగి అయితే వచ్చింది. సో ఇంత జరిగిన తర్వాత కూడా అంటే ఇది డెఫినెట్గా ఈ సెన్సార్ బోర్డు చెప్పినట్లు ఆ డిఫెన్స్ ఎక్స్పర్ట్ అనేది ఈ మూవీ డెఫినెట్గా చూడాలి. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం ట్రిమ్ చేయమంటే ఏం తీసేయమంటే ఆ సీన్లు తీసేసిన తర్వాతనే మూవీ రిలీజ్ చేయాలని చెప్పి సెన్సార్ బోర్డు అయితే పట్టుకొని కూసైతే ఉన్నారు. సో దీనంటికి కారణం ఏంటి? ఈ సిబిఎఫ్సి ఈ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ అనేది ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎవరి అనుసరణలో ఉంటుందంటే మాత్రం సెంట్రల్ బోర్డ్ కంట్రోల్లో ఉంటుంది. ఈ సెంట్రల్ బోర్డ్ అంటే మన కేంద్ర ప్రభుత్వం అధికారంలోనే ఉంటుంది. సో దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ మూవీని ఆపడానికి ట్రై చేసిందంటే మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదని క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ ఆ గవర్నమెంట్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యింది ఈ మూవీ దాంట్లో. ఎందుకంటే ఈ మూవీకి సుప్రీంకోర్టులో వాదించడానికి అక్కడ వచ్చిన లాయర్లు చూస్తే మాత్రం పెద్ద పెద్ద లాయర్స్ అనమాట. అంత పెద్ద పెద్ద లాయర్స్ ఈ మూవీకి పర్టికులర్గా ఎందుకు వచ్చారు? ఏదో పొలిటికల్ యాంగిల్ లేకపోతే రారు కదా అనే ఒక ఉద్దేశం కూడా నడుస్తుంది బయట. ఎగ్జాంపుల్ ఈ బీజేపీ వాళ్ళు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం పార్టీ వాళ్ళు విజయ్కి కలిసి పోటీ చేద్దామని చెప్పి ఒక రిక్వెస్ట్ చేసినట్లు తను ఒప్పుకోనట్లయితే తెలుస్తున్నట్లుంది. సో దానివల్ల వీలైతే ఈ కేసుని ప్రొలాంగ్ చేసి మూవీని రిలీజ్ చేయకుండా చేశారు అనే ఒక న్యూస్ కూడా బయట అయితే వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. బట్ ఇది ఒక థియరీ లాగానే ఉంది మనకి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఈ మూవీకి వచ్చేసి దాదాపు 400 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు ప్రొడ్యూసర్. విజయ్ రెమ్యునేషన్ దాదాపు 250 కోట్లు ఇచ్చాడని తెలుస్తుంది చివరి ఫిలిం అని చెప్పి. మిగతా ప్రొడక్షన్ మొత్తం కలిపి ఒక 100 కోట్ల కంప్లీట్ అయితే చేశాడు. ఒక దాదాపు 350 క్రోర్స్లో అయిపోయింది. ఇంకొక 100 కోట్లు ఈ ప్రమోషన్స్ ఈ అడవిల్లో మొత్తం 100 కోట్ల వరకు అయితే తను ఖర్చు పెట్టాడు. 400 కోట్ల వరకు అయితే ఖర్చు పెట్టాడని అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ 400 కోట్లు తనకి రావాలి. ఎట్లా ఓటీటీ అమెజాన్ ప్రైమ్కి అమ్మేస్తారు. సో వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ మూవీ రిలీజ్ అయిన 1 మంత్కి రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు అమెజాన్ ప్రైమ్కి అమ్మడం జరిగింది. ఇప్పుడు ఆ డీల్ కూడా అయితే సమస్యలో పడ్డది.
అమెజాన్ ప్రైమ్ కూడా ఈ ఇయర్ మొత్తం వాళ్ళు రిలీజ్ చేయాల్సిన స్లాట్ మొత్తం వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ మూవీ ఫైనల్‌గా ఈ ప్రొడ్యూసర్స్ కూడా ఈ సెన్సార్ బోర్డ్ వాళ్ళకి తగ్గి, ఈ సెన్సార్ బోర్డ్ ఏదైతే డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ వాళ్ళకి మూవీ సెన్సార్ పంపించి వాళ్ళు ఎన్ని కట్స్ చెప్తే, ఈ ప్రొడ్యూసర్స్ కోర్ట్‌లో ఉన్న ఈ కేస్‌నైతే విత్‌డ్రా చేయాలని చెప్పైతే డిసైడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. కోర్ట్‌లో పోరాడి ఈ సెన్సార్ బోర్డు ఈ సమయాన్ని వృధా చేయడం కంటే, ఈ సెంట్రల్ బోర్డ్‌కి వెళ్ళి వాళ్ళు ఏ కట్స్ చెప్పినా కూడా దాన్ని అంగీకరించడమే సమాజం అని చెప్పి వాళ్ళైతే డిసైడ్ అయితే అయ్యారు. ఫైనల్‌గా వాళ్ళైతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పాలి. కోర్ట్‌లో టైం అంతా టైం అంతా వృధా అవుతుంది అని చెప్పి. సో, వాళ్ళు తీసుకోవడానికి గల కారణం ఏందంటే, ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎలక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో వచ్చేసి మార్చ్ ఫస్ట్ వీక్‌ల ఎలక్షన్స్‌కి సంబంధించిన దానికి డేట్స్ గాని, ఇవన్నీ గాని అనౌన్స్ అయితే చేస్తారు. సో, ఆ ఫస్ట్ వీక్‌లోనే మూవీ రిలీజ్ అయిపోవాలి. ఈ 'జననాయకన్' లేదా వాళ్ళు డేట్ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి వీలు లేదు. ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే రిలీజ్ అవ్వాల్సి వస్తుంది. సో, ప్రొడ్యూసర్స్ ఈ టైం అంతా వృధా అవుతుందని అనుకోని ఎక్స్‌పర్ట్ వాళ్ళకి మూవీ అయితే పంపించేశారు. ఈ కోర్ట్‌లో ఇది కేస్ అయితే విత్‌డ్రా చేసుకున్నారు. సో, ఇప్పుడు ఫైనల్‌గా వాళ్ళు మూవీ చూసి డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ వాళ్ళు మూవీ చూసి వాళ్ళు 100 కట్లు చెప్పినా కూడా 100 కట్లు ఎన్ని కట్లు చెప్పినా కూడా వాళ్ళు ఇక మెంటల్‌గా ఫిక్స్ అయితే అయిపోయారు. వాళ్ళు ఎన్ని కట్లు చెప్పినా కూడా దాన్ని మూవీనైతే కట్లు ఒప్పుకొని మూవీ రిలీజ్ చేయడానికైతే ట్రై అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి ఈ ఫిబ్రవరి 9థ్ గాని, లేకుంటే 27 గాని ఈ 2 డేట్స్‌లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతది ఎట్టి పరిస్థితుల్లో కూడా. మార్చ్ వరకు అయితే వెళ్ళదు. ఇప్పుడు ఈ సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఇంత రాద్ధాంతం చేయడం వల్ల మూవీ పబ్లిసిటీ అయితే చాలా ఫ్రీగా అయితే దొరికిందని చెప్పాలి. అంతవరకు దీన్ని 'భగవంత్ కేసరి' రీమేక్ అని చెప్పి మన తెలుగు వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయితే మినిమమ్‌గా 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసేంత అవకాశం వచ్చేట్లు దీన్ని మూవీకి అయితే హైప్ అయితే పెంచేశారని చెప్పాలి. ఎందుకంటే మనం యూజువల్‌గా చూసిన 'భగవంత్ కేసరి'లో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ గాని, ఎటువంటి ఆర్మీ డిఫెన్స్ అంటే సీన్స్ గాని లేవు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాంట్ల ఇవన్నీ ఉండేసరికి ఈ మూవీ కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతుందని చెప్పి ఆడియన్స్ అందరికీ ఈ ఫ్రీ పబ్లిసిటీ అయితే చేయడం అయితే జరిగింది. సో, దానివల్ల ఈ మూవీ చూడ్డానికి కూడా ఆడియన్స్ రెడీగా అయితే ఉన్నారని చెప్పాలి. ఫైనల్‌గా ఇది గైస్ ప్రెజెంట్ ప్రొడ్యూసర్ తీసుకున్న నిర్ణయము. సో, దీని ద్వారా అయితే మూవీ కొంత తొందరలోనే రిలీజ్ అయితే అవ్వబోతుంది. మరి 'విజయ్' మూవీ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందా లేదా? కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.